శ్రీమాత్రే నమః. పార్వతీదేవికి మరో ప్రియమైనటువంటి నామం మంగళగౌరి. శ్రవణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు ఈ మంగళగౌరి స్వరూపాన్ని పూజించే గొప్ప పర్వదినాలు. ఆమె ఎక్కడో దూరాన లేదు. పసుపు, కుంకుమ, పూలు, సుగంధ ద్రవ్యాలతో ఆవు నేతితో ప్రకాశించే వెలుగు జ్యోతిలో ప్రతిక్షణం కొలువై ఉంటుంది. కృతయుగంలో ఒకసారి దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించారు. అమృతం ఉద్భవించే ముందు భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషం ఆ సాగరం నుంచి పైకి లేచింది. ఆ ఉగ్ర రూపాన్ని చూసిన దేవదానవులంతా కూడా హడలిపోయారు. ఆ పరమేశ్వరుణ్ణి శరణు వేడారు. ఇక పరమేశ్వరుడు చిరునవ్వుతో పార్వతీదేవి వైపు చూడగా మౌనంగానే ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగినట్లుగా చూశారట. భర్త కళ్ళల్లోని ఆంతర్యాన్ని ఆ సర్వమంగళ స్వరూపిణి క్షణంలో గ్రహించింది. దేవతలైనా దానవులైనా మానవులైనా అందరూ మన బిడ్డలే కదా, వారికి ఆపద వస్తే మనం తప్ప కాపాడేది ఎవరు అనుకుంది. మనసులో తన మాంగళ్య సౌభాగ్యంపై అచంచల విశ్వాసంతో లోకాన్నే కబళించింది. ఆ ఘోర విషాన్ని భర్త మింగేందుకు తాను అనుమతినిచ్చింది ఆ జగన్మాత. ఇక అందుకే పార్వతీదేవిని కరుణామూర్తిగా సర్వమంగళ స్వరూపిణిగా కొలుస్తారు. ఇక కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీలు శ్రావణ మాసపు తొలి మంగళవారం నుంచి 5 ఏళ్ల పాటు ఇష్టంగా ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తే వైదవ్య బాధ దరిచేరకుండా వారి యొక్క జీవితాంతం కూడా సౌభాగ్యంతో వర్ధిల్లుతారని పురాణ వచనం. ఇక ఈ వ్రతం వెనుక ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం మహిష్మతి నగరాన్ని జయపాలుడు అనే రాజు పరిపాలించేవాడు. అష్టైశ్వర్యాలున్నా ఆ దంపతులకు ఒక్కటే లోటు, సంతానం లేని లోటు. ఎన్నో నోములు నోచారు, ఎన్నో దాన ధర్మాలు కూడా చేశారు, కానీ ఫలితం శూన్యం. ఇక ఆ దంపతులు నిరంతర తపనను చూసినటువంటి ఆ పరమేశ్వరునికే కరుణ కలిగిందట. ఒకనాడు ఆ పరమశివుడు సన్యాసి రూపంలో మహిష్మతికి వచ్చాడు. అంతఃపుర ద్వారం వద్ద నిలిచి భవతి భిక్షాందేహి అని పలికాడు. రాణి భిక్ష తీసుకొని రాకముందే మాయమైపోయేవాడు. ఇలా వరుసగా 3 రోజుల పాటు జరిగింది. ఇక జరిగిందంతా కూడా భర్తకి చెప్పింది. భర్త ఏమంటున్నాడంటే, రాణి రేపు అతను రాకముందే సిద్ధంగా ఉండు అని రాజు చెప్పాడు. ఇక మరుసటి రోజు సన్యాసి రాగానే రాణి బంగారు పళ్ళెంలో భిక్ష పెట్టుకుని వెళ్ళింది. కానీ ఆ సన్యాసి తీసుకోలేదు. సంతానం లేని చేత భిక్ష నేను స్వీకరించను అని అన్నాడు. ఇక రాణి కంగారు పడిపోయింది. మహాత్మా, అయితే సంతానం కలిగే మార్గాన్ని మీరే చూపండి అని వేడుకుంది. అప్పుడు ఆ సన్యాసి రూపంలో ఉన్నటువంటి ఆ పరమశివుడు ఒక రహస్యాన్ని చెప్పాడు. నీ భర్తను నీలం వస్త్రాలు ధరించి నీలవర్ణపు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నగరానికి తూర్పు దిక్కున వెళ్ళమను. ఆ అశ్వం ఎక్కడైతే అలసటతో కూలబడిపోతుందో సరిగ్గా అక్కడే నేలను తవ్వించమను. అక్కడ ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది. అందులోని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే నీకు సంతానం తప్పకుండా కలుగుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఇక రాణి చెప్పిందంతా విని రాజు జయపాలుడు అదే విధంగా చేశాడు. నీలం అశ్వం ఎక్కి బయలుదేరిన అతనికి గుర్రం అలసట పొందిన చోటున ఒక బంగారు ఆలయం లభించింది. ఇక అందులో ఉన్నటువంటి అమ్మవారిని మనసారా ప్రార్థించాడు. అతని భక్తికి మెచ్చినటువంటి దేవి, నీకు ధనం కావాలా, ధాన్యం కావాలా అని అడిగింది. ఏదీ వద్దు తల్లి, సంతానమే కావాలి అన్నాడు రాజు నిర్భయంగా. ఇక అప్పుడు ఆ దేవి 2 మార్గాలు చూపించింది. దీర్ఘాయువు గల కన్య కావాలా, వైదవ్యం అనుభవించే కూతురా, లేక అల్పాయుష్యుడైనటువంటి సజ్జనుడైనటువంటి కుమారుడా, ఏది కోరుకుంటావో నీవే కోరుకో అని చెప్పి అన్నది. ఇక జయపాలుడు పితృదేవతల యొక్క ఉద్ధరణ కోసం కుమారుణ్ణే కోరుకున్నాడు. ఇక దేవి తన పక్కన ఉన్నటువంటి గణపతి పాదాల చెంత నమస్కరించి దగ్గరలో ఉన్నటువంటి మామిడి చెట్ల పండ్లను భార్యకు ఇవ్వమని చెప్పి అంతర్ధానం అయిపోయింది. ఇక సంతోషం పట్టలేక ఉప్పొంగిపోయి జయపాలుడు ఆ చెట్టుకు ఉన్నటువంటి పండ్లన్నీ ఒక్కసారిగా కోసేశాడు. ఇక ఆ గణపతికి ఆగ్రహం వచ్చింది. మూర్ఖుడా,
నీకు పుట్టే కుమారుడు 16 వయసులో సర్పకాటుచే మరణిస్తాడు అని శపించాడు వినాయకుడు. అలా కాలం గడిచింది. కొన్నాళ్లకు జయపాలుని యొక్క భార్య కుమారుణ్ణి కన్నది. కాలం గడిచి ఆ బాలుడు యుక్త వయస్సుకు చేరుకున్నాడు. వివాహం చేస్తే కుమారుని యొక్క ఆయుష్ పెరుగుతుందేమో అని ఆశపడ్డ తల్లి భర్తతో ఇలా అంది, ముందుగా కాశీ విశ్వేశ్వరుని దర్శించిన తర్వాతే మన కుమారునికి వివాహం చేద్దామంది. వారి కుమారుణ్ణి అతని మేనమామతో కలిపి కాశీ యాత్రకు పంపారు. మార్గమధ్యంలో వారు ప్రతిష్టాపురం అనే ఊరు చేరుకున్నారు. అక్కడ ఒక సత్రంలో బస చేయగా సమీపంలో కొంతమంది బాలికలు ఆడుకుంటూ ఉన్నారు. అందులో సుశీల అనే కన్యకకు మరో అమ్మాయితో వాగ్వివాదం జరుగుతోంది. కోపంతో ఆ అమ్మాయికి సుశీలను నిందిస్తూ అనరాని మాటలు అంటూ ఉంది. సుశీల తీక్షణంగా బదిలిచ్చింది, మా అమ్మ మంగళగౌరి వ్రతం చేస్తుంది, అందుకే మా కుటుంబంలో అలాంటి దుస్థితి ఎవ్వరికీ రాదు అంటూ ఉంది. జయపాలుని కుమారుడి పేరు శివుడు. ఈ మాటలు విన్నటువంటి తన మేనమామకు ఒక ఆలోచన తట్టింది. ఏమనుకుంటున్నాడు? అల్పాయుష్కుడని తెలిసిన అతడు ఈ సుశీలను వివాహం చేసుకుంటే మంగళగౌరీదేవి యొక్క అనుగ్రహం వల్ల నా మేనల్లుడు శివుడు దీర్ఘాయుషుడు కావచ్చు అని భావించి వెంటనే సుశీల యొక్క తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి ఇది దైవ నిర్ణయమే అని నమ్మించి ఇద్దరి వివాహాన్ని దగ్గరుండి జరిపించాడు. ఇక వివాహమైనటువంటి ఆ రాత్రి కొత్త దంపతులు బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ ఉన్నారు. ఇక అదే రాత్రి మంగళగౌరీదేవి ముత్తైదువు రూపంలో సుశీల కలలో ప్రత్యక్షమైంది. అమ్మా, నీ భర్త ఆయుష్ ఈ రాత్రితో ముగిస్తూ ఉంది, కానీ ఈ దోషాన్ని తప్పించే మార్గం ఒకటి చెప్తాను, జాగ్రత్తగా విను అంటూ దేవి ఇలా చెప్పింది. కాసేపటికి ఒక నల్లటి త్రాసు నీ భర్తను కాటు వేయడానికి వస్తుంది. వెంటనే పాలతో నిండి ఉన్నటువంటి కుండను దాని ఎదుటగా ఉంచు. ఆ పాము కుండలో ప్రవేశించగానే వస్త్రంతో మూతి కట్టేసి తెల్లవారగానే దాన్ని నీ తల్లికి వాయినంగా ఇవ్వమ్మా, అప్పుడు నీ భర్తకు ఆ మృత్యుగండం తొలగిపోతుంది అని చెప్పింది. ఇలా చెప్పి దేవి అదృశ్యమైంది. ఇక సుశీల కూడా చెప్పినట్లుగానే చేసింది. నిజంగానే ఆ పాము వచ్చింది. రాత్రికి కుండలోకి వెళ్ళింది. సుశీల దాన్ని కట్టిపడేసింది. తన తల్లికి వాయనంగా కూడా ఇచ్చింది. ఇక ఆ క్షణం నుంచి కూడా శివుని మరణగండం శాశ్వతంగా తొలగిపోయింది. ఇక ఆ తర్వాత శివుడు తన మేనమామతో కలిసి కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో తన భార్య సుశీలను వెంట పెట్టుకుని స్వగృహానికి బయలుదేరాడు. ఇక దారిలో మేనమామకు ఒక సందేహం కలిగింది. తన మేనల్లుడు ప్రాణాపాయం నుండి ఎలా బయటపడ్డాడో తెలుసుకోవాలనుకున్నాడు. ఇక అదే విషయాన్ని కూతురు వరుస అయినటువంటి సుశీలను అడుగగా జరిగిందంతా తన తల్లి ఆచరించినటువంటి శ్రావణ మంగళ గౌరీ వ్రత మహిమే అని, అదే తన భర్త ఆయుష్ను కాపాడిందని, ఇలా జరిగిన సంఘటనను మంగళ గౌరీ మహిమను ఎంతో వినయంగా వివరించింది. ఈ పవిత్రమైనటువంటి ఈ కథను శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయంగా ద్రౌపదికి వినిపించాడని పురాణ కథనం. ఈ మంగళగౌరి వ్రతం అంత అద్భుతమైంది మరియు శక్తివంతమైంది కూడా. ఈ శ్రావణ మంగళవారం రోజున మంగళగౌరిని పూజించి ఈ కథను విన్నవారికి సౌభాగ్యంతో పాటు సిరి సంపదలు కూడా కలిగిస్తుంది. పూజ చేయలేనటువంటి వారు తప్పనిసరిగా కథ అయినా వినండి. శుభం భూయాత్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.